పోయి పోలీస్ స్టేషన్ పోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నాడు అప్పుడు. పోతే ప్రజాభవన్కు పోయినా, అమ్మా నీకు ఇట్లా పని చేసిరా అని కమిషనర్ సార్కు రాసిండు సార్. కమిషనర్ సార్ డీసీపీకి రాసిండు, డీసీపీ ఏసీపీకి రాసిండు, ఏసీపీ సిఐకి, సిఐ మన ఈయన ఎస్ఐ సార్కు రాస్తే వాళ్ళని తీసుకొచ్చి మంచిగా వాళ్ళకి చెప్పిండ్రు, అటెంప్ట్ మర్డర్ కేసు చేస్తారా, జాగ చూసి ఆడి మనిషిని చంపుతట్టు చేస్తారా అని చెప్పి కేసు ఫైల్ చేసిర్రు. చేసినా వాళ్ళకి ఇంకా కుదురుతలేదు సార్. ఇప్పుడు 2 కరెంటు మీటర్లు, ఒక నల్ల, నా రేషన్ కార్డు రద్దు చేపించిర్రు సార్. నాకు 2 సార్లు గుడిసె గాలబెట్టిర్రు, 2 అన్నీ ఆగం చేసిర్రు సార్. నేను 20 సంవత్సరాలు సార్ అదే జాగలు ఉంటున్నా. కొండ 20 లక్షలు, 28 లక్షలు పెట్టుకొని నేను మొత్తం బ్లాస్టింగ్ వర్క్ పెట్టుకొని సాఫ్ చేయించుకున్నా. నున్నగా అయినాక అందరు వచ్చిర్రు సార్. ఇప్పుడు అందరు ఇండ్లు కట్టిర్రు. కిరణ్ కట్టిండు, తాటిరాములు కట్టిండు, ఈ స్కూల్ వాసు పెద్ద ఈ స్కూల్ కట్టిండు సార్, కుమ్మరి రాజు, వాళ్ళంతా కట్టి నేను సాఫ్ చేసుకున్న భూమిలో మొత్తం పోసేసిర్రు కాని రాకుట. మన చంద్రకళ మేడం ఉండి, అమ్మ నేను చంపేస్తారు, నీ జాగ ఎక్కడ పోదమ్మా అని తెలంగాణ వచ్చినప్పుడు నేను మొత్తం ఒకరోజు సర్వే చేసినప్పుడు అక్కడే ఉండి, మేడం నా ఇల్లు నా పిల్లగాని ఇల్లు ఆగమవుతుందంటే, నీ ప్రాణం ఉంటే ఏదైనా సంపాదించుకుంటావు కానీ నిన్ను దానం నాగేంద్ర మావిడి నరసింహరావు చంపాలని ప్లాన్ వేసిర్రు. బస్తీల లోకల్ లీడర్లు అమ్ముకోవాలని, ఈ మార్కెట్ వాల్యూ పెరిగిందని నీ స్థలం గుంజుకోవాలని అంటుర్రమ్మా. నీది ఎక్కడ పోదు, నేను ఎక్కడైనా వస్తుందని నన్ను అందులోకెళ్ళి పక్కకు తీసింది. పక్కకు తీస్తే నేను పక్కకు వచ్చాను సార్. మళ్ళీ పోయి నేను వేసుకుందామని చూసేవరకాలని ఉరిపెడితే అది తీసేసి పోయి మళ్ళీ నేను కాంప్లైంట్ ఇచ్చిన. కాంప్లైంట్ ఇస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మళ్ళీ సివిల్ కోర్టుకు పోయినా. అయ్యా సివిల్ కోర్టుకు పోతే అందరికీ నోటీసులు పంపిస్తే మావిడి నరసింహరావు ఏం బీకదు, అది ఏం చేయదు, దాంతో అని ఏం లేదు, అది వస్తే కానీ మనకు ఆ జాగా ఆధీనం అవుతుందని లోకల్ లీడర్లకు చెప్పి వాళ్ళకు బలం ఇచ్చి నోటీసులు వచ్చినా కానీ పోనీయలేదు సార్. సివిల్ కోర్టు నుంచి ఆయన రాధాకృష్ణ సారు జడ్జి, అమ్మా ఇదంతా నీదే కదమ్మా, నీకు అన్ని ఉన్నాయి కాగితాలంటే, ఇవి కాలబెట్టినాక సంపాదించుకున్నా సార్ మళ్ళీ అని నేను సార్ నన్ను ఎంక్వైరీ చేస్తే ఒక 4 ఆడ ఇండ్లు కట్టిన 4 వాళ్ళదంటుర్రు. కానీ కనుమ బస్తీ 18 బస్తీలోళ్ళు పాపం ఆమెదే ఎన్ని రోజుల నుంచో ఎన్ని ఏండ్ల నుంచి అక్కడ ఉంటుంది కానీ ఉంచుతలేరు. ఆమె ఇట్లా వేస్తుంది, 10 రోజులు చూస్తున్నారు పీకేస్తున్నారు. చాలా కష్టపడ్డా సార్ నేను, మామూలు కష్టం కాదు. మొన్న పూజ పెట్టుకొని ఖాళీ కమ్యూనిటీ వాళ్ళ జిహెచ్ఎంసీ వాళ్ళకు కాంప్లైంట్ ఇచ్చి, అయ్యా నాకు పూజ స్థలం కావాలంటే వాళ్ళు ఆఫీస్ ఇచ్చిర్రు కమ్యూనిటీ వాళ్ళు గౌతమ్ నగర్లో. అందులో పూజ పెట్టుకొని ఇందులో జెండా పాతుకున్నా, ఇందులో నా స్థలంలో పాతుకుంటే ఆ జెండా ఫోటో తీసి జెండా వీకేసి నా మీద కేసు బుక్ చేసి మన మేడం ఎవరంటే ఆమె అనితారెడ్డి ఎంఆర్ఓ, ఆయనకు మావిడి నరసింహరావు ఆధీనంలో ఉంటుంది. ఆమె ఏమంటే అది కొనిస్తుండే, ఆమెకు ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు, 12 లక్షలకు అమ్ముకున్నారంట నా స్థలం. 12 లక్షలకు అమ్ముకొని ఒక ఆయన వెంకటనారాయణ ఉంటాడు మా ఒడ్డరాయని, ఆ సంపంగి కిరణ్ 4 ఇండ్లునే మళ్ళీ వచ్చి బిల్డింగ్ కట్టిండు, మళ్ళీ తాటిరాములు బిల్డింగ్ కట్టిండు, ఆయన కుమ్మరి రాజు బిల్డింగ్ కట్టిండు. ఈ స్కూల్ వాస్ అయితే అంతులేనటువంటిది 6 ఫ్లోర్లు వేసి మొత్తం నా దాంట్లో రోడ్డు పెట్టి గేటు పెట్టి ఈ స్కూల్కు బోర్డు వాతిండు. నా బిడ్డ బాలరెడ్డి నగర్లు ఉంటుంది సార్, వినాయక నగర్కు బాలరెడ్డి నగర్కు సంబంధం లేదు. ఆమెని అత్తగారింటికి ఇచ్చినప్పుడు వాళ్ళ నాయన ఉన్నప్పుడు 23 ఏండ్ల కింద ఆమెకు 50 గజాల స్థలం కొనిస్తే ఆ స్థలానికి కూడా ఆమె కొంచెం షెటర్ వేసుకుందామని అనుకుంటే గోడ గుల కొడితే షెటర్ వేయనిస్తలేడు. మావిడి నరసింహరావు పేరే చెప్తురు. ఎందుకయ్యా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మా ఇంట్లో మేము వేసుకుంటామంటే మావిడి నరసింహరావు అన్న వద్దంటుండని వేసుకొని ఇస్తలేరు సార్. నేను మళ్ళీ సీఎంకు ఆన్లైన్లో పెట్టినాను కాంప్లైంట్ పెట్టి అన్ని పంపించిన, సలహా పత్రిక నా తానున్న పేపర్స్ అన్ని పంపిస్తే కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాయి. కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఆర్డీఓ సార్కు మళ్ళీ ఎంఆర్ఓకు పంపిస్తే ఆమెది ఎక్కడుంది, ఆమెది ఏం లేదు, బిడ్డకి ఇచ్చిందని. బిడ్డ బస్తీ వేరు నా బస్తీ వేరు సార్. కన్నా కష్టాల పడి నేను 28 లక్షలు పెట్టి సాఫ్ చేసుకొని గుడిసేసుకొని చాలా బాధపడ్డాను ఆయన. ఇప్పుడు కేసు పెట్టిరు సార్, అక్రమ కేసు. ఒకసారేమో 1000 గజాలు ఆక్రమించిందని కాంప్లైంట్ ఇచ్చిరు బస్తీ లీడర్లంతా సంతకాలు పెట్టి. ఎందుకయ్యా ఇట్లా పెట్టినంటే, నేనున్న పోరా మీకెందుకు, నేనున్నా కదా దాన్ని ఎలగొడతా, మనం తీసుకుందాం, దానికి ఎందుకు జాగా ఏ కిరా ఇంట్లోనే ఉంటుంది, ఇక 10 ఏళ్ళు బతుంది, అది ఎక్కువ బతుకుతుందా, దాంతో మనం ఎందుకు, దాన్ని మాత్రం ఇక్కడ ఉండనియొద్దని నన్ను ఉండనిస్తలేరు సార్. అక్కడ మొత్తం 2 సార్లు గాలబెట్టిరు. ఒకసారి అయితే ఇట్లా మళ్ళీ వేసుకుందామని పోతే నూకేసిపోతే చేయిరిగిపోయింది సార్. చేయిరిగిపోతే అమ్మ మా పిల్లలు ఇక అమ్మ నిన్ను ఎట్లనైనా కానీ ఏమో చేస్తారమ్మా అని భయపడి పిల్లలు అక్కడ ఓనిస్తలేరు సార్. నా మీద టార్గెట్ పెట్టిండు సార్.
ఏమన్నంటే దానవ నాగేంద్ర పేరు చెప్తుండు మావిడి నరసింగరావు. ఏ ఎంఆర్ఓ వచ్చినా ఎవ్వరు వచ్చినా లీడర్లను పట్టుకుంటాడు. నాలాంటి వాళ్ళు 100 మంది ఉండ్రు సార్. మావిడి నరసింగరావు అందరు బయటకు వస్తలేరు సార్, నేను ఒక్కదాన్ని నాకు లేదు కాబట్టి నేను బయటకు వచ్చిన నాయన, నాకు సాయం చేసి పుణ్యం కట్టుకొని సార్, నేను మామూలు మనిషిని కాదు సార్, నేను ఒక భక్తురాలు, నేను గురు భక్తురాలు నాయన. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. అచల బోధాచార్య భీంపెల్లి గడ్డయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. అచల గురు మాతాజీ శీలం సూర్యకాంతమాంబ సమేత అచల గురూజీ వెంకట దాసార్య పాదకమల సేవితం. అయ్యా ఉన్నాయి సార్, అన్ని తెచ్చినాయి సార్. పేపర్లు అక్కడ నేను తెస్తాను. చూపిస్తా సార్. అన్ని కాలబెట్టినాక మళ్ళీ నేను తెచ్చుకున్నా సార్, అన్ని మళ్ళీ ఒక్కొక్కటి అన్ని తీసుకొచ్చుకున్నా సార్ నేను. మొన్న నా షెయిర్ కొట్టినప్పుడు ఎఫ్ఆర్ఐ అయ్యింది. ఇస్తాను ఆయన, అన్నీ ఉన్నాయి సార్. సార్ అప్పుడు గవర్నర్ గారు నన్ను ఉరిపెట్టినప్పుడు ఉరిపెట్టిరు సార్. నన్ను 5 మంది ఉరిపెడితే ఎఫ్ఆర్ఐ బుక్ అయింది. ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు, రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చినప్పుడు అప్పుడు ఇది ఈ సంగతి చేసిరు సార్. ఇదేమో వార్త నరసింహారెడ్డి ఉండే అప్పుడు. నాకు ఇది అమ్మ ఎందుకు వచ్చినావంటే పోలీస్ స్టేషన్ కంటే ఇట్లా సంగతి నైనా నా తాన డబ్బులు తీసుకొని నన్ను ఇబ్బంది పెడుతురంటే అప్పటికప్పుడు అప్పుడు వార్తనే ఉండే, ఒక అమీర్పేట జూన్ ఉండే సార్. ఇవన్నీ లేవు ఆ రోజులల్లా. ఆయన చిన్న ఫోన్ల ఫోటో దించి ఈ వార్త పట్టుకొని వస్తే ఈ యొక్క పేపర్ తీసుకొని ఆర్డీఓ లక్ష్మీ మేడం, నల్గొండ జిల్లా వెంకటేశ్వర్ల ఎంఆర్ఓ, అశోక్ సార్ విఆర్ఓ వచ్చి నాకు స్థలం చూపించారు సార్. కొండ గుట్ట చూపించారు సార్. నాకు చూపిస్తే ఇగో నా గుడిసె ఇగో నేను జిహెచ్ఎంసి కార్మికురాలను. అయ్యా నాకు జాతీయ కర్మాచారి అవార్డు వస్తే అది కూడా ఎవరో ఇయ్యకుండా చేసిరు సార్. నాకు పోయినా ఉత్తగానే వచ్చిన ఫ్లైట్లనైతే పోయినా కానీ నాకు అవార్డు రాలేదు సార్. అయితే ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు అయింది సార్. నాకు 124 గజాలు, నాకు 124 గజాలు నా బాబుకు చూపించిపోతే కొండ అంతా కొట్టిన ఈ ఫోటోలు కూడా ఉన్నాయి సార్ ఇక్కడిని. అప్పటి నుంచి నేను అందులోనే వాళ్ళు తీస్తురు నేను వేస్తున్నా, వాళ్ళు తీస్తురు నేను వేస్తున్నా. కొన్ని సంవత్సరాలు అయింది. నన్ను బాధ చాలా పెడుతురు సార్. నాకు చాలా ఇజ్జద్దావ అయిపోయింది, మొత్తానికి పరువు నష్టం అయిపోయింది. నేను ఒక భక్తురాలను, భజన చేస్తా, అయినా నా అవార్డు కూడా రాకుండా చేసిరు సార్. ఎంతో మంది పిలిచి సన్మానం చేసిరు.
ప్రవచనాలు చెప్తా. నేను గురు భక్తురాలను సార్, నా మీద కేసు పెట్టిరు, ఆగమాగం ఉంది సార్, నా బతుకు చాలా ఇబ్బంది పెట్టింది నాయన. ఇప్పుడు ఎంఆర్ఓ అందరూ స్థలం నా స్థలం అయితే ఇప్పుడు ఎంత మంది చెప్పినాక మన ఆయన ఆమె గద్వాల విజయలక్ష్మమ్మ చెప్పింది, అమ్మ ఆమెదే స్థలము, ఆమెకి నాకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చింది సార్. ఏ సంవత్సరం తెలియదు సార్, మర్చిపోయిన నాయన నేను. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కిండు, చంద్రబాబు నాయుడు దిగినప్పుడు అదే స్థలం అదే టైంలో మనకు రేషన్ కార్డులు ఇచ్చిర్రు సార్. రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చినప్పుడు ఆ కార్డుల గురించి వచ్చే ఈ పేపర్ పట్టుకొని వచ్చి నాకు ఆ కొండ చూపించిపోయారు సార్. నన్ను, నా బాబుని, పిల్లల ఆయన భార్యను ఒకతాను పెట్టి గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో ఉన్నా సార్. నేను ఎన్నో కష్టాలు పెట్టినా అక్కడే ఉన్నా. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి షెయిర్ కొట్టి నుంచి ఇక నేను నా పిల్లలు పోనిస్తలేరు, పోనీయకుండా అంతా పోసిరు సార్. మట్టి ఏమి లేకుండా నాకు ఇప్పుడు ఏం లేదు సార్ ఆధారం. అక్కడ స్థలం అయితే ఉంది, అంత చుట్టూ ఒత్తుకొచ్చిన కానీ ఆ స్థలం నాదైతే ఉంది. ఇప్పుడు 400 గజాలని ఆక్రమించిందని అనితారెడ్డి, ఇప్పుడు ఈయన నరసింగరావు, మావిడి నరసింగరావు ఆమెను బలం చేసి బాధ పెట్టి ఒత్తిడి తెచ్చి ఆమె తోటి నా మీద కేసు పెట్టించిండు సార్. ఎఫ్ఆర్ఐ బుక్ చేపించిండు. నాది ఉంది, అందరు చెప్పిరు ఆమె స్థలం ఆమెకి ఇవ్వమని, కానీ ఆయన అయితే ఈయనిస్తలేడు. ఎంతమంది చెప్పినా ఆమె ఒప్పుకుంటలేదు. చంద్రకళ మేడం కూడా చెప్పింది, ఎమ్మెల్యేని కలిస్తే నీది లేదమ్మా, నీది రోడ్డు ఉండే అంటే, రోడ్డు కాడు ఉంటే చూపిత్రా అన్నా, నువ్వు ఎమ్మెల్యేవే కదన్నా, దానం నాగేంద్ర అన్నా నువ్వు చూపిత్రా అన్న. పొన్నం ప్రభాకర్ వచ్చి అమ్మా ఏమనకక్క నీకు వస్తుందని అప్పుడు ఆర్గారంటలు అప్లై చేసేటప్పుడు డ్యూటీలో ఉన్నా సార్. నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఏం చేసినావన్నా, నాకు న్యాయం చేసినావన్నా, అన్యాయం చేసినావు, నువ్వు ఇంత పెద్ద మాటలు చెప్తున్నావు. విజయారెడ్డి అక్కడే ఉంది. విజయారెడ్డి మీ నాయన ఉన్నప్పుడు నేనైతే వచ్చిన కదా బిడ్డకి, ఇంతంత పిల్ల ఉంటివి, అప్పటి నుంచి పెడుతుండు బాధ, నన్ను ఎన్నాళ్ళు బిడ్డ పెట్టేది, నా జాగ కోసం నన్ను చంపాలని చూస్తున్నారు బిడ్డ వీళ్ళు అని చెప్పిన. అంటే లేదాక నీకు ఇస్తాడు ఫోన్ వేమన, కానీ పొన్నం ప్రభాకర్ సార్ నన్ను గట్టిగా పట్టుకొని నీ జాగ నీకు వస్తుంది అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పొన్నం ప్రభాకర్ తానికి పోయినా ఏమి జరుగుతలేదు నాయన. నాకు నేను ఎక్కని మెట్లు లేవు, నేను తిరగని కోటు లేదు నాయన. ఆ జాగ కోసం నాకు నిలబడే నీడ లేదు సార్. భక్తులు వస్తే బాజార్లో వండుకొని పోతున్నారు నాయన. నా పిల్లగాడైతే ఇల్లు లేక ఇల్లు తిరుగుతుండు ఆయన, పిచ్చోడు తిరిగినట్టు. మావిడి నరసింగరావు ఎంఆర్ఓతో చేపిస్తుండు. లోకల్ లీడర్లు అయితే మొత్తం ఇగో ఎఫ్ఆర్ఐ బుక్ అయింది, కానీ ఎన్నిసార్లు నోటీసులు సివిల్ కోర్టు నుంచి వస్తే ఏం కాదురా పోవద్దని ఒకసారి తీసుకురంటే మళ్ళీసారి తీసుకుంటలేరు. సివిల్ కోర్టులో పరిశాన్ అయింది సార్. అయ్యో నీకు ఇంత బాధ పెడుతురు, వస్తలేరు కదమ్మ అంటే కేసు బుక్ చేయాలమ్మ అన్నారు. అన్న తర్వాత ఇక నేను సప్పుడు కాకుండా వచ్చిన సార్ ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్. ఆయన రాధాకృష్ణ సార్ జడ్జి గారు, దానవ నాగేంద్ర పేరే చెప్తురు వాళ్ళు. ఏమన్నంటే దానవ నాగేంద్ర చేపిస్తుండ అని మావిడి నరసింగరావు లోకల్ లీడర్లు చెప్తురు సార్. నేను అడిగిన అర్థం తిరిగిన కారు కడ్డం పడి, ఎందుకన్నా నేను అంతమంది చేయను పాపం, నేనే చేసిందా అన్న నీకు, మేము తెలంగాణ రావాలని ఓట్లేసి గెలిపించుకున్నాం కదా అన్న నిన్ను అంటే, నువ్వంట రోడ్లు వేసినవంట కదనమ్మా అన్నాడు. అంటే రోడ్లు వేస్తే నువ్వు చూపి అన్నా, వచ్చి పక్కకు చూపి అన్న, నువ్వు ఎమ్మెల్యేవే కదా, నాలాంటి దాన్ని బాధ పెట్టకన్నా మంచిది కాదా అని అన్న. లేదమ్మా 50 మంది వస్తే ఇంటావన్నా వాళ్ళ మాట అంటే, నాకు వాళ్ళు అవసరమా, వాళ్ళు ఓట్లు వేస్తారు, నువ్వేం చేస్తావు, నువ్వు నేను వేయలేదన్న ఓటు అంటే, నీ ఓటు ఒక్కటి ఏం పని చేస్తుందమ్మా అని నన్ను చాలా బాధ పెట్టుతుండు నాయన. ఈ రకంగా ఓటు ఏంది గెలిచిండా నాయన, మేము ఓట్లు వేస్తేనే గెలిచిండు ఆయన. ఆ రకంగా ఒక్క బాధ కాదు నాయన. నరసింగరావు మాత్రం మా ఎంబడే పడ్డాడు నాయన. మా పానాలు తీసిన దాకా ఊకోడు ఆయన. మాకు కానీ మా పిల్లలకు కానీ ఏమైనా మాకు నష్టపరిహారం కట్టియాలి. మాకు చాలా పరువు నష్టం వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి సార్. నన్ను చాలా బాధ పెడుతున్నారు. బాలరెడ్డి నగర్లో నా బిడ్డని, వినాయక నగర్లో నన్ను ఏడది నా కొడుకును రవిడిగాడు అని చెప్పిరు, నన్నేమో బోకర్ది అది ఇదని చెప్పిరు సార్. మేము ఏమి లేదు సార్. నాకు ముఖ్యమంత్రి సార్కు రేవంత్ రెడ్డి గారు, నీకు నమస్కారం నాయన, ధన్యవాదాలు. నిన్ను కలవాలని ఎన్నో సార్లు ప్రయత్నిస్తే కలవనిస్తలేరు. మీ యొక్క అపార్ట్మెంట్ దొరుకుతలేదు సార్ నాకు. మీరు ఏమన్నా కానీ నా ఇల్లు నాకు ఇచ్చి, నాకు పరువు నష్టం ఎంత అయింది, నాకు నష్టపరిహారం ఎంత అయింది, నాకు ఇల్లు కట్టియాలేదు సార్ మీరు. నాకు దానవ నాగేంద్ర, మావిడి నరసింగరావు నన్ను మోసం చేసి నన్ను నా పిల్లల సంపాలని చూస్తున్నారు సార్. మాకేమన్నా మీ బాధ్యత అయ్యా. దయచేసి 2 సార్లు బిక్కు టీవీ కూడా వచ్చి నాకు ఇంటర్వ్యూ చేసి 58 ఛానళ్ళు ఒక్కొక్కటి 5 సార్లు 10 సార్లు వచ్చినాయి సార్. నాకు ఏమి న్యాయం జరగలేదు. వాళ్ళ యొక్క యూస్ కోసమే నన్ను వాడుకురు కానీ నాకు న్యాయం ఇవ్వాలి చేయలేదు సార్.